తమిళనాడులో విజయ్ సర్కార్కు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్తో విజయ్ భేటీ అయ్యారు. తనకు మద్దతిస్తున్న పార్టీల నేతలతో వెళ్లి గవర్నర్ను కలిశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో చెన్నైలోని టీవీకే కార్యాలయం దగ్గర పార్టీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, విజయ్ గవర్నర్తో భేటీ నేపథ్యంలో రేపు ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్టేనా? ఇప్పటిదాకా ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడింది. టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పూర్తిగా ఇక 120 మంది ఎమ్మెల్యేల మద్దతును టీవీకే అధినేత విజయ్ పత్రాలను గవర్నర్ కు అందజేయడం జరిగింది. రేపు ప్రమాణ స్వీకారం జరిగేటువంటి అవకాశాలని కేరళ వెళ్లాల్సినటువంటి గవర్నర్ కూడా తన పర్యటనను వాయిదా వేసుకుని విజయ్ ని టీవీకే అధినేత విజయ్ ని కలవడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వీసీకే పార్టీ అలాగే ఐయుఎంఎల్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి పత్రాలను అధికారికంగా అందజేశారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతును పత్రాలు ఇవ్వడం కారణంగా రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందడం జరిగింది. అయితే సురేష్, రేపు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా? కేవలం విజయ్నే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా? ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు కీలకమైనటువంటి 4 సభ్యులు తనతో పాటు రేపు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం లేకపోతే మొత్తం తన కేబినెట్ ను ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం చేయలేదు. దీనిపైన అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ కి సంబంధించిన వారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఇంకా దీనిపైన స్పష్టత రావాల్సింది. అలయన్స్ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా అటు కమ్యూనిస్టులు వాళ్ళు పూర్తి స్థాయిలో బేషరతుగా మద్దతు ఇచ్చారు. మంత్రివర్గంలో చేరడం లేదు. వీసీకే పెట్టినటువంటి కండిషన్స్ పైన ఇంకా స్పష్టత రావాల్సింది అధికారికంగా. మరోవైపు ఐయుఎంఎల్ వారైతే మాత్రం బేషరతుగా వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా టీవీకే విజయ్ తో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళబోతుందన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి మే 4 తర్వాత అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చినాక ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా స్థిరపడుతూ మద్దతు పత్రాలు సమర్పించడంతో రాజ్భవన్ నుంచి గవర్నర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. ప్రమాణ స్వీకారంలో మాత్రం విజయ్ తో పాటు కొంతమంది కీలక నేతలు కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉన్నాయి. ఓకే, రైట్ సురేష్, థ్యాంక్ యూ.